హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అంగన్విక్ హాస్పిటల్. సో మనం లాస్ట్ వీడియోలో ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనే టాపిక్ చెప్తూ మీకు ఒక వ్యాక్ అనే దాని గురించి కూడా చెప్పాను. యాక్చువల్లీ వ్యాక్ థెరపీ అనే దాని గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అంటే లైక్ మీ ఇంట్లో ఎవరికైనా సఫర్ అయ్యి ఇది ఉంటే మీకు ఐడియా వచ్చింటుంది. బట్ వ్యాక్ అనే దాని గురించి ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యాక్ అంటే ఏంటి అంటే చాలా వాటిలో క్రానిక్గా వోండ్స్ ఫామ్ అయిన తర్వాత నెక్రోటిక్ అంటే నల్లగా అయిపోయి స్కిన్ అక్కడ మనకు హీల్ అవ్వట్లేదు అంటే అక్కడ ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆ నెగిటివ్ ఉన్న వోండ్ మొత్తం ఉన్నదంతా కూడా కంప్లీట్గా డెడ్ టిష్యూ, ఎనీ డెడ్ టిష్యూ ఇన్సైడ్ ద బాడీ షుడ్ బి రిమూవ్ ఫస్ట్. దీన్ని డెబ్రైడ్మెంట్ అంటాం. అంటే నెక్రోటిక్ స్లఫ్ కానీ ఏదైతే ఉంటుందో దాని అంతా కూడా కట్ చేసేసి ఆ నెక్రోటిక్ స్లఫ్ ఉన్న పోర్షన్ మొత్తం బయటికి తీసేయాలి. ఎప్పుడైతే డెడ్ టిష్యూ అంతా బయటికి వెళ్ళిపోయిందో రెడ్గా ఏర్పడిన తర్వాత మనం చిన్న వ్యాక్ మిషన్ లాంటివి పెడతాం. బేసికలీ వ్యాక్ అనేది పెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే వ్యాక్ అనేది మనకు వాక్యూమ్ అసిస్టెడ్ థెరపీ లాగా స్పాంజ్ లాంటివి పెట్టేసి దాన్ని వూండ్ మొత్తాన్ని కవర్ చేసేసి దాని నుంచి చిన్న పైప్ అనేది వస్తుంటుంది. అది ఒక మిషన్ కనెక్ట్ చేస్తాం. ఆ మిషన్ అనేది కంటిన్యూస్ గా నెగిటివ్ ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ వూండ్ లోపల మనకి ఎలాంటి బ్యాక్టీరియా అన్ని కూడా గ్రో అవ్వడానికి వీలవ్వదు. ఎందుకంటే వాటికి ఆక్సిజన్ సప్లై అవ్వదని కూడా అందనివ్వదు. నెగిటివ్ ప్రెషర్ ఇవ్వడం వల్ల కొత్త కండ తయారవు. ఇప్పుడు మనం ఏమైతుంది నెక్రోటిక్ స్లఫ్ ఉన్న దాన్ని అంతా కూడా నెక్రోటిక్ టిష్యూని అంతా కూడా తీసేస్తున్నాం. నెక్రోటిక్ అంటే డెడ్ టిష్యూ, మన బాడీలో డెడ్ టిష్యూ అంటే రక్త ప్రసరణ అందక చనిపోయిన టిష్యూ మన బాడీలో ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ లాగా డెవలప్ అయ్యి ఉంటుంది. అది తీసేసిన తర్వాత బోన్ మీద కానీ టిష్యూ మీద కానీ కొత్త కండ ప్లేస్ లో తయారవ్వాలి. అలా తయారవ్వాలి అంటే అక్కడ ఏం చేయాలి? ఈ నెగిటివ్ ప్రెషర్ అనేది ఇవ్వడం వల్ల కొత్త కండ తయారవుతుంది. ప్లస్ ఫర్దర్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని కూడా రానికుండా చేస్తూ ఉంటుంది. ఇది నార్మల్ గా ఒక సిట్టింగ్ అనేది 5 to 7 days ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద వూండ్, సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇలా ఉంటుంది. వ్యాక్ సిట్టింగ్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటి అంటే ఒక వూండ్ మొత్తం డెడ్ టిష్యూ అంతా తీసిన తర్వాత ఒక 1 week సిట్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా డిపెండింగ్ అపాన్ ద వూండ్ సైజ్ వీటన్నిటి చూసుకుంటాము. కంప్లీట్ గా రెడ్ అయిపోయింది, రెడ్ టిష్యూ అంటే లైక్ దేర్ ఇస్ నో డెడ్ టిష్యూ అట్ ఆల్, కంప్లీట్లీ లేయర్ అంతా కూడా పైన ఫామ్ అయిపోయింది అంటే అది ఆటోమేటిక్ గా వూండ్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంత దూరం ఉండేది ఇంత వచ్చేసింది అంటే అదే ఆటోమేటిక్ గా చిన్నగా స్కాబ్ లాగా ఫామ్ అయిపోయి మన స్కిన్ అనేది కంప్లీట్ తయారైపోతూ ఉంటుంది. ఒకవేళ పెద్ద వూండ్ ఉంటే మాత్రం అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొంచెం డెడ్ టిష్యూ ఉంది అంటే 1 more సిట్టింగ్ ఆఫ్ వ్యాక్ అంటాము. లేకపోతే మాత్రం ఆ వ్యాక్ తీసేసి మనము స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఇక్కడ నుంచి చిన్న లేయర్ ని తీసుకొని స్కిన్ మీద వేసేస్తాం. అప్పుడు వూండ్స్ అనేవి హీల్ అయిపోతూ ఉంటాయి. వ్యాక్ థెరపీ గురించి మీకు అందరికీ అర్థం కాకపోవచ్చు. అంటే లైక్ అసలు వ్యాక్ ఏంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.